శ్రీ పంచమి లేదా వసంత పంచమి పర్వదినం సందర్భంగా జనాకర్షణ ధనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా విజయం సాధించటానికి సరస్వతీదేవిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఇది సరస్వతీదేవి పుట్టినరోజు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం వసంత పంచమి వచ్చింది. ఆ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో జనాకర్షణ బాగా పెరగాలంటే, ప్రజాకర్షణ పెరగాలంటే, మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలంటే, మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోవాలంటే ఇంట్లో దీపం పెట్టి సరస్వతీదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి.